వెల్కమ్ టు మై ఛానల్ డిస్కో తెలుగు గేమర్. ఈ రోజు అయితే మనం మళ్ళీ రోబ్లాక్స్ అనే గేమ్, అదే రోబ్లాక్స్లోనే బ్లాక్ షూట్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. అందరికీ తెలుసు, లాస్ట్ ఎపిసోడ్లో మనం పైరేట్ విలేజ్ దాకా 30 లెవెల్ దాకా వచ్చాము. ఆఫ్లైన్లో నేను గ్రైండింగ్ చేయాలని లేకపోయినా అలా ఏమైనా అవుతుందేమో అని గ్రైండింగ్ చేశాను. ఇది 12,000కి అయితే కొన్నాను గైస్. డ్యూల్ కటానా అంట. దీని మూవ్ ఫస్ట్ ఇలా ఇసురు కొడుతున్నారు, కొట్టినప్పుడు పడిపోతాను అందరూ. నేనైతే ఈ దాంట్లో నాకు అవసరమైనవి, మనకు కావాల్సినవి అవి నేను తీసుకుంటాను, బెంచ్ చేసుకుంటాను. మిగతావన్నీ మీకు ఎలా చేయాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను గైస్. ఇప్పుడైతే ఇంకా 9 లెవెల్స్ కొత్త క్వెస్ట్ బురిట్స్ అని ఉంటారు. 9 లెవెల్స్కి ఫ్రూట్, ఇంకో 9 లెవెల్స్ అయితే 50 అవుతుంది. 50 అయితే మనం జంగిల్కి వెళ్ళి ఫ్రూట్ రోల్ చేయొచ్చు. అదే చాలా బాగుంటుంది. ఏ ఫ్రూట్ వస్తుందో నాకు తెలీదు, మంచి ఫ్రూట్ రావాలని నాకు కోరుకోవాలి నేనైతే. మన ఫస్ట్ ఫ్రూట్ ఇంకా 50 లెవెల్కి రోల్ అవుతుంది. ఈ బాస్ని అయితే నేను ఫ్రూట్ వచ్చిన తర్వాత కిల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా హార్డ్ ఉన్నాడు. ఒకసారి ట్రై చేశాను నేను, చాలా దరిద్రం. అంత హార్డ్ ఉన్నాడు, అంత హార్డ్ ఉన్నాడు. 8 మెంబర్సా? ఇలా 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 వెళ్ళిపోయి ఇలా పడిపోతాను కింద. అక్కడ ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు. నేను తొందరగా వెళ్ళి 50 చేసేసుకుంటా, మీకు చూపిస్తాను గైస్. జంగల్లో కలుస్తాను. తొందర 50 అయిపోతే మనం ఇంకా ఫ్రూట్ రోల్ చేయొచ్చు. ఫ్రూట్ రోల్ చేసిన తర్వాత సరే గైస్, ఇప్పటి నుండి అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను జస్ట్ ఓన్లీ ఆఫ్లైన్లో ఒక పని చేద్దాం అనుకుంటున్నాను అనమాట. జస్ట్ ఓన్లీ గ్రైండింగ్. ఆఫ్లైన్లో ఏం చేయొద్దు, ఏం కొనొద్దు, ఏం రోల్ చేయొద్దు. మనీ అలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి. జస్ట్ ఓన్లీ గ్రైండింగ్ పర్పస్ అయితే ఆఫ్లైన్ వాడుకుందాం, ఓకేనా? ఏం జరుగుతుంది మేము వచ్చిన తర్వాత కావాలంటే కొనుక్కుందాం, అవన్నీ చేద్దాం, ఓకేనా? అదే చేద్దాం అనుకుంటా, ఇంకంతే. నేను ఆఫ్లైన్లో కూడా గ్రైండింగ్ చేస్తాను, అంటే రోల్ చేయను. ఇప్పుడు ఫస్ట్ రోల్ బ్యాడ్ ఫ్రూట్ వచ్చింది అనుకో, 1 టైం రోల్ చేస్తా. మంచి ఫ్రూట్ వచ్చింది అనుకో అసలు రోలే చేయ. మనీ ఉంచుకుంటూనే ఉన్నాను. మనీ చాలా అవసరం ఉంటుంది, ఇప్పుడు కాకపోయినా అప్పుడు చాలా అంటే చాలా అవసరం. అందుకనే కదా తొందరగా అయితే 50 లెవెల్ అయిపోయిన తర్వాత మీకు వచ్చి కలుస్తాను. వీడియో ఇంకా లాస్ట్ గైజ్, దాంట్లో మనం 50 లెవెల్కి వెళ్ళేదానికి. అయితే 50 కాదు గైజ్, ఇంకొక లెవెల్. ఇంకొక లెవెల్ అయిపోయింటే 50 అయిపోయేది. రోల్ ఈజీగా పీస్ఫుల్గా రోల్ అయిపోయింది ఇది. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. చంపేద్దాం పర్లేదు, బట్ ఇక్కడ చెస్ట్స్ ఉంటాయి అంటారు కదా, ఉన్నాయని చెప్పారు కాబట్టి చెస్ట్ కూడా కలెక్ట్ చేసుకుంటాం గైస్. ఇంకా నేనైతే మెయిన్ చేసేస్తుంటే తొందరగా అయిపోతుంది. ఇంకొక పైరేట్ క్వెస్ట్ అయిపోతుంది. మనం బాస్ అయితే చాలా కష్టం గైస్. 10,000 ఇస్తాడు, కానీ చాలా కష్టంగానే ఉన్నాడు. బాస్ని ట్రై చేసాను ఆల్రెడీ ఇప్పుడు, అంటే క్వెస్ట్ తీసుకోకుండా నార్మల్గా సింగిల్ కిల్ చేయగలం కదా, అలా ఓకే అలా చేద్దామని అవ్వలేకపోయింది, అసలు అవ్వలేదు. ఎంత కష్టపడ్డానంటే ఒకసారి చంపాను అంతే. ఇంకా 10,000 రాదు కదా, నేను రిక్వైర్డ్ లెవెల్ రేట్ కంటే చాలా తక్కువ కాబట్టి అలాగే ఉంటుంది. ఇది ఒక క్వెస్ట్ అయిపోతే మనం ఇంకా వెళ్ళిపోతాం. రోల్ ఫ్రూట్, మన ఫస్ట్ ఫ్రూట్ అయితే రోల్ అవ్వబోతుంది ఈరోజు. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మకంతో ఉన్నాను గైస్. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి గైస్ తొందరగా. ఇంకెవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, అంటే తెలుసు ఇంకేదో నాకు హెల్ప్ చేయాలనుకున్నా రావచ్చు, తెలుసుగా. DTG_ తెలుగు గేమర్ అంతే కదా, కోరుకోవట్లేదు అలా చెప్తున్నాను అంతేగాని. ఓకే అయిపోతుంది. ఓ మేన్ చంపకు, అయ్యో మేన్. ఓ 24 ఉందిరా పర్సంటేజ్. ఉఫ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి చంపాను. ఓకే నేను ఒక కుమ్ము వేస్తే వీడొక. ఓకే నా ముగ్గురే ఉన్నారు కదా. ఓకే నా ఓకే అయిపోయింది గైస్. ఇంకా ఓ అనుకున్నా ఎవడబ్బా అప్పుడు నుండి సౌండ్ వస్తుంది గైస్. నేను ఏదో చూపిద్దాం అనుకున్నా, సీబీస్ట్ అనుకున్నా. ఫస్ట్ సీలో సీబీస్ట్ పోవడం అని అప్పుడు అర్థమైపోయి నాకు అసలు నెక్స్ట్ ఒకసారి ట్రై చేద్దాం. చంపేసావా దుర్మార్గుడా, నికృష్టుడా. చంపేశాడు, ఇంకేం చేస్తాం. కానీ వీళ్ళని కూడా చంపేశాడు నేను ఎంతో కష్టపడి. ఇంకా 4 మెంబర్స్ చంపాలి ఉన్నారు కానీ
ఓకే కాంబో 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 ఇక్కడ కరెక్ట్ బిల్డే లేదు కాంబో ఇంకేం చేస్తాం గైస్ తొందరగా అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా మనం C2 C3 చాలా ఉంది కొత్తగా మనకు సబ్మేర్ ఐలాండ్ అని కూడా వచ్చింది కదా సబ్మేర్ ఐలాండ్ అని C4 అంటున్నారు దాన్ని కానీ దానికి ఎక్కువ లేవు 200 అనుకుంటా 200 కాదు 150 లెవెల్ క్యాప్ ఉంది దాంట్లో అంటే C1లో 700 లెవెల్ క్యాప్ C2లో ఎంత లెక్కేయాలా అలా C3 C4లో 150 లెవెల్ గ్యాప్ ఉంది దాంట్లోకి కానీ C4 ఎందుకంటున్నా నాకు తెలియదు బట్ C4 అనుకుంటున్నాను ఎందుకంటే సబ్మెరైన్ ఐలాండ్ కాబట్టి ఎందుకంటే అది మన టిక్కి అవుట్పోస్ట్ కిందకి చాలా ఉంది ఇంకా చెప్పండి పెద్ద కథలే ఉన్నాయి అయిపోయింది 50 లెవెల్ అట్లీస్ట్ కానీ 33,000 అంటే ఇంకెంత అబ్బా ఇంకా 5,000 కావాలా ఎవరిస్తారు నాకు 5,000 అదే నాకు అర్థంగా చచ్చిపోతున్నా కానీ అవ్వదేమో గైస్ 5,000 ఇక్కడ అవ్వదు ఇప్పుడు ఇక్కడ ఉండే అవి కూడా లేవు సరే అయితే నేనే సర్వర్ హాప్ అవుతా గైస్ తొందరగా సర్వర్ హాప్ వెళ్ళిపోవడం ఏ సర్వర్ అయినా మనకు ఒకటే లేండి ఏదో నార్త్ వెస్ట్ కంట్రీ సర్వర్లోకి అయితే దూరిపోతున్నా ఈవెంట్ కూడా జరుగుతుంది కదా దాంట్లో మనకు సమ్మటోగా పీవీపీ ఉంది మొత్తం నా మెయిన్ అకౌంట్లో వెళ్ళి చూసినప్పుడు అయితే చేసేయడమే అయితే కాబట్టి ఇంకా చెయ్యాలి గైస్ తొందరగా అయితే మనం ఇప్పుడు జస్ట్ 5,000 కలెక్ట్ చేసుకొని ఓ బుద్ధ గ్రీన్ కలర్ ఇక్కడ ఉన్నాడు బుద్ధ అవ్వండి వేకెంట్ నార్మల్ ఉన్నాడు వేకెంట్ ఉన్నట్టున్నాడు నేను తొందరగా 5,000 కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఫస్ట్ ఫ్రూట్ రోల్ చేసుకుంటా మంచి ఫ్రూట్ రావాలి గాయస్ తొందర 5 గాయస్ ఇప్పటికి నేను ఆల్మోస్ట్ 5 సర్వర్స్ వెళ్ళాను కానీ ఒక్క దాంట్లో దొరకలే అందరు వెళ్ళేసరికి టక్మని తీసేసుకుంటున్నారు నేను ఎంత కోపం తెలుసా ఇదే లాస్ట్ సర్వర్ వేసి ఇంకా నాకు మండుతుంది ఇదే ఇంకా లాస్టింగ్ మనం దీంట్లో కూడా ఎవడ ఉన్నాడు తీసుకోకపోతే చాలు మమ్మల్ని వదిలేయండి అన్నం పెడతాం వాళ్ళకి ఫ్రూట్లు ఉన్నాయి మాకు ఫ్రూట్స్ లేవు ఓహో ఇక్కడ లేదు ఓకే అర్రే నాకు కోపం వస్తుంది గాయస్ అసలు అయ్యయ్యో మ్యాన్ యూ కా నిజంగా స్కామ్ ఇది ఓ పైకి ఎక్కడ రామే ఇక్కడ లేదు ఇక్కడ ఉండదు ఓకే అవి ఇంకా స్పాన్ కాలేదని చెప్పాలి మనం ఇది స్పాన్ కాలేదన్నమాట ఇంకా ఎస్ గాయస్ మనకైతే వచ్చేసింది మనం ఇంకా జంగిల్ కూడా వచ్చాము 33 కానీ 34 వచ్చాయి యా గాయస్ తొందరగా అయితే వెళ్ళబోతున్నాం మన ఫస్ట్ రోల్ గాచాని బెదిరించి చేద్దామా వదిలే రిక్వెస్ట్ చేసి అడుగుదాం ఓకేనా గైస్ రిక్వెస్ట్ చేయబోతున్నా మా ఫ్రెండ్ వచ్చాడు మా కార్తిక్ అనే ఫ్రెండ్ తన యూజర్ నేమ్ యాదవ్జీ అని ఉంటుంది తను నా కోసం ఫ్రూట్ రోల్ చేస్తా అన్నాడు వస్తాడో రాడో తెలియదు నాకు ప్లీజ్ అతను ప్రెసెంట్ టీరెక్స్ ఫ్రూట్ అతను టీరెక్స్ ఫ్రూట్ అనమాట అతను ఒక్క నిమిషం ఉంటారా గైస్ మీరు అతను ఏం చేస్తున్నాడో తెలియదు నాకు ఎక్కడున్నారా ఓకే అతన్ని వెళ్ళి పిలుచుకొని రావాలి ఫస్ట్ అతను ఇచ్చే ఫ్రూట్ ఇంకా మనం ఇచ్చే ఫ్రూట్ ఒకటి అలా చేద్దాం మాకు వేసే తొందరగా అయితే తొందరగా ఫోన్ చేసి మాట్లాడాలి వీడెవ్వడబ్బా నా ఏంటి తిరుగుతాడు కార్తిక్ ఎక్కడ అనుకున్న యాష్ కాదు నేను ఎత్తదలుచుకోలేదు గాయస్ సరే గాయస్ ఆగండి యా గాయస్ మన ఫ్రెండ్ అయితే వస్తా అన్నాడు మా ఫ్రెండ్ నేను ఎక్కడున్నాడో అర్థం గాయస్ ఆవట్లే ఓకే వచ్చాడు హేమా అని వచ్చాడు మన పేరు కాదు అట్లా మేమైతే తొందరగా నా కోసం రోల్ చేస్తావురా కార్తీక్
Can you roll for me, please? అరే వీళ్ళందరూ వీళ్ళకి రోల్ చేసుకుంటున్నారు. నా కార్తిక్ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో. ఓకే ఫాస్ట్ అని పెట్టండి, ఎక్కడ ఉన్నాడో తెలీదు నాకు. ఇన్స్టెంట్ లేదు కదా గైస్, ఇన్స్టెంట్ వస్తే మనం వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా డాట్ చేయొచ్చు అనమాట. వాట్ క్విక్ ఫుడ్ నాకు ఇచ్చేసే ప్లీజ్. నాకు డ్రాప్ చేస్తే స్టోర్లో పెట్టుకుంటా. డ్రాప్ చేయి. ఇగోండి మా ఫ్రెండ్ వచ్చాడు, ఇతనే యాదవ్జీ 54. ఊరే చంపేస్తాంటాడు. లైట్ ఫ్రూట్ బుగ్గా క్రికెట్ మీద లైట్ వదిలేసుకొని. ప్లీజ్ రోల్ చేయి ప్లీజ్ ఫాస్ట్. బ్లేడ్ వచ్చింది చాలు, థ్యాంక్ యూ. ఒరే అన్యాయం. ఏడు మా ఫ్రెండ్ కనబడి సాగట్లే ఇప్పుడు. బ్లేడ్ ఇచ్చే థ్యాంక్. పోయింది గాయ్స్. ఎవరు తామే నాకు మండుతుంది, నేను రిపోర్ట్ చేస్తాను. ఏదా ఆ పేరేంటి నాకు ఉంటుంది కదా సర్వర్లో. నాకు కోపం వచ్చేసింది గైస్ దాని మీద. ఆమె ఎవరు రిపోర్ట్ చేద్దాం. బ్లాక్ అండ్ రిపోర్ట్ అయిపోయింది. దుబ్బి టెక్స్ట్ చాట్. ఓకే టెక్స్ట్ చాట్ కొట్టి విచ్ పర్సన్ చూజ్ రీజన్ చీటింగ్ కొట్టేసి కిల్లింగ్ మీ వైల్ రోలింగ్. దెబ్బ పడింది దానికి, వెళ్ళిందా? బ్లాక్ అయింది అది. అవ్వలేదా? ఓర్ మ్యాన్ రిపోర్ట్ కొట్టు. కిల్లింగ్ మీ వైల్ రోలింగ్ చూస్ ఆన్ చీటింగ్ సబ్మిట్. పో మండింది ఇప్పుడు. సరే నేనే ఆగండి, గాచకో టెక్నిక్ పడదాం. ఓకే యాగేసి అయితే రోల్ చేయబోతున్నాను, కానీ గాచాకి ఒక రిక్వెస్ట్ పంపిద్దాం ప్లీజ్. GSCHA గాచా. I will promise you. ప్లీజ్ అయిపోయింది చాలా. ఇంకిడికి ఇదే ఎక్కువ కదా గాయస్. 32,000. నేను 33,000 అనుకొని ఊరల్లా పడ్డా. నాకు బుద్ధి ఇచ్చేస్తా కొంపదీసి. ఐస్ ఫ్రూట్ అమ్మ గ్రావిటీ ఇస్తే, గ్రావిటీ కానీ వస్తే ఎంత బాగుంటుంది గాయస్. ఎంత బాగుంటుంది అంటే గ్రావిటీ వస్తే అంత బాగుంటుంది. కంగ్రాచులేషన్ అన్బాక్సింగ్. ఏంటిది కంగ్రాచులేషన్ అన్బాక్స్డా? నాకు తెలీదు ఏమైందో, నాకు తెలియదు గాయస్ ఇప్పుడు ఏమైందో. కానీ నీటే రైస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అంత బాగుంటుంది రైస్ కూడా. ఎందుకంటే దానికి స్వాడ్ వచ్చేసింది మనకి. యో మ్యాన్ ఐస్ బబుల్స్ చూసారా, చెట్లు కూడా విరిగిపోతాయి. ఇప్పుడు ఈ 40 మొత్తం బ్లాక్ ఫ్రూట్. ఇప్పుడు నేను చేసేవన్నీ బ్లాక్ ఫ్రూట్, ఎందుకంటే ఇది ఎలిమెంటల్ ఫ్రూట్. కోరుకున్నది వచ్చేసింది గాయస్. ఇంకేదో ఇన్బాక్సింగ్ అన్నాడు, ఏం లేదుగా. ఏమొచ్చింది ఏదో ఐటమ్స్ నాకు 2 చూపించాడు. ఇగో చూసారా మెటీరియల్స్ ఏం కనబడి సావట్లేదు అండి. బాగుంది. తొందరగా మనకి క్విస్ట్ ప్లేస్ అక్కడ ఇప్పుడు మనం ఎప్పుడైనా మంచాలమే లేండి. చూసారు కదా, ఇప్పుడు ఉండైతే ఇంకా గ్రైండింగ్ స్టార్ట్ అయిపోయింది గాయస్. ఎంజాయ్. ఇంకా తొందరగా దీన్ని గ్రైండింగ్ చేసేసుకుంటా ఆఫ్లైన్. అంటే ఇప్పుడు మెయిన్ నన్ను కొట్టలేదు వాళ్ళు, కొట్టలేదు తక్కువ ఉంది. ఇంకా నేను కిట్టి రీసెట్ కొట్టేద్దామా, స్టార్స్ రిఫండ్ చేసుకుందాం. అయితే నాకు ఇప్పుడు హెల్త్ చాలా అవసరం లేదంతా. హెల్త్ అంత అవసరం లేదు ప్రజెంట్ పరిస్థితుల్లో ఉంచేద్దాం, ఎందుకంటే
వద్దు వద్దు వద్దు, బోటే తీసేసుకుంటాను. యా, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మొత్తం. ఏది ఎటుంది బోటే, యో మెయిన్ యూ. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతాను గైస్, ఓకేనా? నెక్స్ట్ వీడియో కల్లా మనం మరైన్ ఫార్ట్రెస్ కల్లా వచ్చేద్దాం. నెక్స్ట్ వీడియో అయితే మనం మరైన్ ఫార్ట్రెస్లోనే మన గ్రైండింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో చేసేస్తాను. మనకి ఒక ఫ్రూట్ అయితే రోల్ చేద్దాం. స్టోర్లో ఉంచుకోవాలి కదా, అంటే ఇట్లా ఫస్ట్ మెంబర్ దీంట్లో ఒక ఫ్రూట్ లేకపోతే బాగోదు. మా ఫ్రెండ్ వచ్చాడు, రోల్ చేసాడు. ఆ బ్లేడ్ ఫ్రూట్ ఉన్నా ఓకే, బాగానే ఉండేది. బ్లేడ్ కూడా బాగా మంచి ఫ్రూటే, గ్రైండింగ్ కూడా పనికి వస్తుంది. ఎందుకంటే దాన్ని M1 ఇలా 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 కొడుతుంది. నేను M1 ఫ్రూట్ పోయిందా అనుకునే స్వాడ్ ఫ్రూట్ వచ్చింది డైరెక్ట్. అలా ఉంటుంది గైస్, బాగానే ఉంది. స్వాడ్ కూడా ఎలిమెంటల్ ఫ్రూట్ అనమాట. మన గ్రైండింగ్ లేట్ అయినా చచ్చిపోం మనం. అంటే ఒక్కొక్క వాళ్ళు కొట్టడం, హెల్త్ తగ్గిపోవడం అలాంటివి ఉండవు. ఇగో నూబ్స్ విల్ కమ్ ఆఫ్టర్ ఎవ్రీ టైమ్ అంటే ఇప్పుడు మనం కూడా అంతేలే. పర్లే 55 కదా బాస్. యా, అర్థమైపోయా. 10 ఇస్తాను అనుకున్నా, 5 8 ఇస్తా. అప్పుడు 10,000 ఇచ్చేవాడు గైస్ వీడైతే, కానీ అప్డేట్ వచ్చిన వాళ్ళకి తగ్గిపోయి అన్నట్టు. ఓకే మనరే. ఓకే, ఏం పీక్ కొడతారా నాకు? కొట్టలేకపోతుండు గాయస్, కొట్టలేకపోతుండు. వావ్, యా తొందరగా అయితే నేను గ్రైండింగ్ చేసేసుకుంటా. బాగానే ఉంది కదా ఐస్ ఫ్రూట్ అయితే, ఎలిమెంటల్ అయితే. అంటే మనకంటే తక్కువ లెవెల్ ఉన్న ఎన్సీపీస్, వితౌట్ ఆరా ఉన్న ఎన్సీపీస్ కొట్టలేరు. యా, దీని ఐస్ కాంబోస్ కూడా చాలా పనికొస్తాయి గాయస్. ఒక ప్లానింగ్ చేసుకుందాం గాయస్ అంటున్నారు. ఇప్పుడు వద్దులేండి, అయితే ఇంకా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇంకా మనం ఒక్కసారి 300 లెవెల్ వచ్చిన తర్వాత సైబర్ క్వెస్ట్ చాలా ఉన్నాయి గైస్, చెప్పుకోవాలంటే. కుమ్ము ఆడేసుకుంటే, అరే సారీ రా మామ, సారీ. వీడు నాకు అర్థం కాదు గాయస్, ఆమె ఒక అమ్మాయి వచ్చి నన్ను చంపింది కదా. నా అమ్మాయి నన్ను చంపినప్పుడు నాకేమనిపించిందంటే, అమ్మ లైట్స్ ఇంటిచేటప్పుడు మీరు చూడండి, లైట్ వెలుగుతాయి అన్నమాట బాడీస్ మీద. అంటే అమ్మ లైట్ నాకు అర్థం కదా. కానీ నాకు ఫస్ట్గా ఒకసారి చంపేసింది, అక్కడ భయపడుతుంటే పిక్ అంటే ఇదే బెస్ట్. మొహాలు వచ్చుకొని నేను లాస్ట్ మూవ్ అడిగింటే వాడి ఇమ్మని చక్ వాడతా, చచ్చిపోతే ఆమె పాపం వాడితే మొత్తం కాపీ కొడతా. ఆల్వేస్ నూబ్స్ విల్ కమ్ నియర్ మీ. ఓకే, వాడు కొంచెం తీసేద్దాం. అవ్వలే, ఫాస్ట్. ఓకేరా, హేలో నూబ్. ఓకే నేనైతే ఐస్ ఫ్రూట్తో మంచి గ్రైండింగ్ చేసుకుంటా. మనం C2కి వెళ్ళిన తర్వాత దీన్ని అవేకెన్ కూడా చేసేసుకున్నాం గాయస్. మనం ఒక్కసారి దీన్ని అవేకెన్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఇంకా నేనైతే మనీ అయితే అంత వేస్ట్ కలుసుకోలేదు. మ్యాన్, ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళలేకపోతుంటే వెళ్ళరా. దీనికి ఒక ఎబిలిటీ బాగానే ఉంటాయి. అవును, మనీ ప్లస్ ఫస్ట్ నాకు మనీ అయితే కావాలి కదా తొందరగా. యా, తొందరగా అయితే అయిపోతుంది, మనం పర్లేదు. యా, ఓకే అయిపోయింది. మనం ఐలాండ్ కంప్లీట్ చేయాలంటే 8 లెవెల్స్ గైస్. తొందరగా అయితే వెళ్ళి క్విస్ట్ తీసేసుకుందాం. నేను ఏదో అనుకున్నాను కిట్టి తీసేది కొడతా అన్నాను కదా గైస్, కానీ ఇక్కడ రన్నింగ్ అసలు అవ్వట్లేదు, అంత తక్కువ ఉంది. ఒక 2 ఫర్ మీలింగ్, 3 దాంట్లో బ్లాక్స్. ఇంకా ఎప్పుడు ఇంత పెడతా అంటే మీకు డిస్టర్బెన్స్ రావచ్చు బ్యాక్గ్రౌండ్లో. మా ఇంటి పక్కనైతే దసరా వస్తుంది గాయస్, అలా బతుకమ్మ ఆడుతున్నారు. నేను తొందరగా అయితే గ్రైండింగ్ చేస్తాను. మెయిన్ ఓకే గైస్, తొందరగా అయితే మనం కంప్లీట్ చేద్దాం. వాళ్ళు జస్ట్ అలా ట్రై చేసుకుంటారు అనుకున్నాను. ఇప్పుడు నాకు పని ఇస్తారా, నేను చేయలేదు వీళ్ళు. ఇంకా మనం యోధుడు, ద స్ట్రాంగెస్ట్ డార్క్ వెండర్లా మార్చుకోవడం. నాకు రేసెస్ తెలుసు కాబట్టి మీరు ఒకసారి కామెంట్లో కూడా పెట్టండి గైస్, ఏ రేస్ నేను చూస్ చేసుకోవాలని కామెంట్లో. అంటే 8 టైప్స్, ఎన్ని టైప్స్ ఉంటాయి? 6 అనుకుంటా. ఇంకా 6 కాదు 7
7 టైప్ రేసెస్ ఉంటాయి కదా గైస్. ఫస్ట్ హ్యూమన్, సెకండ్ ఏంజల్, థర్డ్ షార్క్, ఫోర్త్ ర్యాబిట్, ఫిఫ్త్ సైబార్క్, సిక్స్త్ గోల్, ఇంకా సెవెంత్ డ్రాకో రేస్. నేను ఏ రేస్ తీసుకోవాలో కరెక్ట్గా చెప్తే దాని మీద మనం సెకండ్స్కి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ అదే పట్టుకొని తిరుగుతాం. మనకైతే నాకు షార్క్ రేస్లో ఉంచుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం ఏమైనా సీవెన్స్కి వెళ్ళినప్పుడు మనం వాటర్లో పడిపోయినప్పుడు డ్యామేజ్ కూడా పడతాం. కాబట్టి ఒక ప్లానింగ్ చేద్దాము, వద్దులేండి షార్క్ ఉంచుకుందాం. ఓకేనా గైస్, షార్క్ మంచిదే. ఇంకా మనం V4 చేసుకున్నప్పుడు షార్క్ డిఫెన్స్ బట్టి, అంటే దాంతో ఉన్నప్పుడు దాన్ని బట్టి అన్నిటి బట్టి ఉంటుంది గైస్. కాబట్టి మనం ఇంకా అలాగే అరుస్తారులేండి, తొందరగా అయితే కంప్లీట్ చేసేసుకుందాం. వెళ్ళి బురిచ్చినా కొడతా. తొందరగా బురిచి కంప్లీట్ చేసేసుకుందాం. Burets, I'm coming for you. You are waiting for me. I'm always waiting for you, bro. అంటున్నాడు. జస్ట్ కిడింగ్. వీడేం చేస్తున్నాడో వీడికి తెలియదు. నేను కిల్ ఇస్తుంటే వద్దంటాడు, వాడి కిల్ తీసుకుంటే సైలెంట్గా ఉన్నాడు. నేను ఆమెను అయితే మొత్తం రిపోర్ట్ కొట్టేసాను కదా. నాకు ఎంత కోపం తెప్పింది తెలుసా, నా ఫుడ్ పోగొట్టించేసింది. రిపోర్ట్ మందిని తెలుసు అప్పుడే. నేను తినద్దు అనుకున్నప్పుడు, ఎందుకంటే అలాగే బ్లేడ్ ఎట్లుంటుంది అసలు తిరుగుతూ కాంబోస్ తిరగని పడతాయి. నైట్ దానికన్నా మంచిది. బ్లేడ్ ఏమో వచ్చిన అది బ్లేడ్ దగ్గరతో కొడితే నైట్ దంచి పడతా. ఓకే గైస్, ఎప్పుడోకప్పుడు నాకు ఎంత అయితే అంత తొందరగా అయితే నేను గ్రైండింగ్ చేసుకుంటాను గైస్. ఆఫ్లైన్లో మనీ వేస్ట్ చేయను, ఒకసారి రోజు చేస్తాను నేనైతే. ఇంకా దాన్ని బట్టి మనకు 2 hours అవ్వాలి కదా. నేను ఒక్కొక్కడిని కొట్టకుండా రారా ఇంకా. వీడొకడు దరిద్రుడా వచ్చాడు, నన్ను ఏం చేయగలరా? అరే నన్ను కొట్టేస్తా అంటున్నారు గైస్ వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ విజన్లో ఏమంటారు తెలుసా, వాళ్ళు వచ్చాడు కొట్టండి రా, చచ్చిపోతున్నారు కొట్టండి రా ఎదవ. నాకు నేను ఏం చెయ్యలేరురా. భూమి చూసారా ఎలా పడుతుందో. నీకు బుద్ధి లేదురా వాళ్ళ విషయంలో, నాకు బుద్ధి లేదు. ఆగురాని కంటే నీకు నిజంగా బుద్ధి లేదు, చచ్చిపోతున్నారు కదరా. జస్ట్ కిడింగ్. యూ మ్యాన్ 54. సరే గైస్, ఇంతటితో ఓకే. ఆగండి, బాస్ కూడా ఉన్నాడు కదా. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇంకొక లెవెల్ గ్రైండింగ్ చేసేసి, ఇంకొక లెవెల్ గ్రైండ్ చేసేద్దాం గైస్. ఇంకొక లెవెల్ గ్రైండ్ చేసేసి ఇంకొక లెవెల్ గ్రైండ్ చేసేస్తా. జస్ట్ బాల్ కనిపిస్తా నేనైతే ఆఫ్లైన్ గ్రైండింగ్ చేస్తాను. ఏమో అయిపోయింది. ఇంకా జస్ట్ 4 members. ఇప్పుడైతే నాకు అవసరం కూడా లేదు. ఓకే, మీరు ఎప్పుడైతే స్పాన్ అవుతారో అప్పుడే అసలు మనం మూవ్ ఎక్కడి నుండో ఎటు వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ కరెక్ట్గా ఒక్కటి కొత్త మూవ్ రాబోతుంది. ఒక సంవత్సరం అలా తొందరగా గ్రైండింగ్ అయిపోద్ది గైస్. మనం కూడా అంటే కిట్ అయ్యేదాకా అది అవదా. నేను కొత్తము అబిలిటీ చూసారా ముళ్ళ కంప ఎలా వచ్చిందో. ఎస్, ఇప్పుడు మనం బాస్ దగ్గరికి వెళ్దాం పదండి. లెట్స్ గో టు ద బాస్, ద ఐలాండ్ లాస్ట్. హూ విల్ ద బాస్? ఐ విల్ కిల్ దెమ్. చూడండి ఎలా కిల్ చేస్తాను చూడండి గైస్. అసలు మీరు షేక్ అయిపోతారు. యో బాస్ గారు బాగున్నారండి.
పడ్డది. వాడు బ్లేడ్ ఫుట్ యూజ్ ఏం ఇక్కడ వాడు నన్ను అంత డ్యామేజ్ చేసి నాకు హీల్ అవుతాను కూడా నేను ఆడుకుని టెక్నాలజీ వాడినండి. అబ్బా నైస్ నైస్ కావచ్చు ఏం చేయలేకపోయింది అది నన్ను ఏం చేయలేకపోయాడు కానీ అంటే బతుకమ్మకి డీజే పెట్టారు గైస్ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ ప్లీజ్ దీనికి హ్యాండిల్ చేసుకోండి ఒక్క వీడియోకి హ్యాండిల్ చేసుకోండి గైస్ బతుకమ్మకి డిస్టర్బెన్స్ ఉంటుంది దాంట్లో చంపేశాడు కూడా మమ్మీ అలా పిలుస్తారు అంతే ఏవో మెయిన్ బాస్ని చంపలేకపోతున్నావు వాడు ఎంత హీల్ అయిపోతుంది మళ్ళీ క్రాస్ వచ్చినట్టు డౌట్ నాది నేను వీసుకుంటే తిరిగా మనం ప్లానింగ్ చేసేది నీ ఏమో నీ ఏం చాలా ఎక్కువే అందుకే చూసి నాకు చంపేరా పనిలో పని అయిపోతుంది అయిపోతుంది మనమైతే దూరంకి వచ్చాను ఆల్రెడీ ఓ బాస్ గారు నన్ను పోయిస్తాను కదా నన్ను నాకు పగం ఎంత హార్డ్ ఉన్నట్టు తెలుసు ఓ మీన్ నువ్వెందుకు వచ్చావురా అన్న నేను చేయలేదు నువ్వా వాడా నేనే వాడా లాస్ట్ ఛాన్స్లో కూడా వాడే గెలిచాడు ఈ పగ ఎప్పటికీ తీరదు ఈ పగ అంతరించిపోయింది అంతరించిపోయిన పగ ఇది అయిపోయింది గాయ్స్ ఇంతటితో ఈ వీడియో అయితే నేను ముగిస్తున్నాను మనం నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకొని దాంట్లో నా ఆఫ్లైన్లో గ్రైండింగ్ ఎంత అయిందో చూద్దాం బాయ్ ఓకే దాని ముందు బాయ్